Hello viewers, welcome to Telugu Stars. సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన చిత్రం లక్ష్మీ ఎన్టీఆర్. వాస్తవానికి ఈ సినిమా ఈ వారం విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్రానికి సెన్సార్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడింది. వాయిదా పడుతుందని అందరికీ తెలిసినప్పటికీ వర్మ మాత్రం లేదు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తుందని పదే పదే చెప్పడంతో ఎక్కడో అభిమానులకు హోప్స్ ఉండేవి. కానీ ఈ సినిమా వచ్చే వారానికి వాయిదా పడినట్లు స్వయంగా వర్మనే ప్రకటించారు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చెప్పాడు. కొందరు టీడీపీ కార్యకర్తలు సినిమా రిలీజ్ కాకుండా ఉండాలని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. మరోపక్క సెన్సార్ విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నట్లు టాక్. ఈ క్రమంలో వర్మ సెన్సార్ బోర్డుతో చర్చలు జరిపి సినిమా విడుదల తేదీని మార్చి 29కి మార్చారు. ఈసారి సినిమా పక్కా విడుదలవుతుందని అంటున్నారు. త్వరలోనే కడపలో సినిమా బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నాడు. నందమూరి తారక రామారావు ఆఖరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుడు నటిస్తుండగా లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుంది. అలాగే ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తుండగా జీవి ఫిల్మ్స్ బ్యానర్స్ పై రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.